ఎన్నాళ్లుగానో మూసిన తలుపులు తెరుచుకున్నాయి. భక్తుల హృదయాలు పులకరించాయి. దేవదేవుడి దర్శనానికి 4 ద్వారాలు తెరిచారు. ఇన్నాళ్లు ఒక్క ద్వారం గుండానే పూరి జగన్నాథుణ్ణి దర్శించుకున్న భక్తులు ఇప్పుడు 4 దిక్కుల నుంచి జగన్నాథుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. నలుదిక్కుల వ్యాపించిన నారాయణుడిని 4 ద్వారాల నుంచి వచ్చి భక్తులు నమస్కరించుకోవచ్చు. ఒడిశాలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల హామీని నెరవేర్చుకుంది. ఇవాల్టి నుంచి పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని 4 ద్వారాల నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ సర్కార్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. పూరి జగన్నాథ్ ఆలయంలో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. కోవిడ్ టైంలో అప్పటి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వీటిలో 3ంటిని మూసివేశారు. వాటిని అప్పటి నుంచి తెరవలేదు. మూతపడ్డ ప్రవేశ ద్వారాలు ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎట్టకేలకు ఈ ద్వారాలను బీజేపీ సర్కార్ ఓపెన్ చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒడిశా కొత్త ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఆయన మంత్రివర్గ సహచరులు పూరి జగన్నాథుణ్ణి దర్శించుకున్నారు. ఇక పూరి జగన్నాథ ఆలయంలో అభివృద్ధి పనుల కోసం 500 కోట్ల రూపాయలను బడ్జెట్ తో కేటాయించనుంది ఒడిశా నయా సర్కార్. పూరిలోని జగన్నాథుడి ఆలయానికి 4 దిక్కుల్లో 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు దిక్కున ఉండే ద్వారాన్ని సింహద్వారం అంటారు. దీనికి 2 వైపులా సింహాల విగ్రహాలు ఉంటాయి. ఆలయంలో ప్రవేశించడానికి ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం కూడా ఇదే. ఇది గ్రాండ్ రోడ్డుకు ఎదురుగా ఉంటుంది. సింహాన్ని మోక్షానికి ప్రతీకగా చెబుతారు. ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించే వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇదే ద్వారంలో కాశీ విశ్వనాథుడు, గౌడీయ నరసింహ, భాగ్య హనుమాన్ దేవతల విగ్రహాలు కూడా ఇక్కడే కొలువుదీరి ఉంటాయి. ఇక పశ్చిమంలో ఉండే ద్వారాన్ని వ్యాఘ్ర ద్వారం అంటారు. వ్యాఘ్రం అంటే పెద్ద పులి. ఈ ద్వారానికి 2 వైపులా పులుల ప్రతిమలు ఉంటాయి. పులిని ధర్మానికి ప్రతీకగా చెబుతారు. ఇక ఉత్తర భాగంలో నుంచి ఆలయంలోకి ప్రవేశించే ద్వారాన్ని హస్తి ద్వారం అంటారు. దీనికి ఇరువైపులా ఏనుగు విగ్రహాలు కొలువుదీరి ఉంటాయి. ఇక ఆలయానికి దక్షిణ భాగంలో ఉండే ద్వారాన్ని అశ్వద్వారం అంటారు. ఈ ద్వారానికి 2 వైపులా గుర్రాల ప్రతిమలు ఉంటాయి. గుర్రాలను కోరికలకు చిహ్నాలుగా చెబుతారు. ఈ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించే వాళ్ళు కోరికలను వీడాలని చెబుతారు. ఈ 4 ద్వారాలు ధర్మానికి, జ్ఞానానికి, వైరాగ్యానికి, ఐశ్వర్యానికి ప్రతీకలు అని పండితులు చెబుతూ ఉంటారు.